హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాం, మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ఓ దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గట్లనే వీడియో నచ్చితే లైక్ చేయర్రి దోస్తులు. ఓ దోస్తులు, మీకు వీడియోలో ఏ సీన్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పుర్రి. అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పండగకి ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్. దోస్తులు కొంచెం బిజీగా ఉన్నాము, పండగకి ఊరికి వచ్చినాము, అందుకనే వీడియోస్ తీసుడు కొంచెం కష్టమైతుంది దోస్తులు. మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, సరేనా దోస్తులు? అత్తమ్మ, మరి వీడియోలోకి వెళ్దాంపా. శ్వేత, ఏం చేస్తున్నావు? కాస్త టీ పెట్టుకుని రా అమ్మా. అత్తయ్య, తీసుకొస్తాను ఇప్పుడే. ఇదిగోండి అత్తయ్య, టీ తీసుకోండి. ఏంటమ్మా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? అవును అత్తయ్య, ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నన్ను తీసుకొని వెళ్ళడానికి మా అన్నయ్య వస్తున్నాడు. ఓ, అదా సంగతి. సరేలే, వెళ్ళి ఎంజాయ్ చేసిరా. ఈ మధ్య వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుంది కదా నువ్వు. అవును అత్తయ్య. అబ్బో, ఎట్లెట్లనో పో అన్నది. మా అత్త అసలు పోనే పోనీయాలి, మళ్ళీ చాలా రోజులు అవుతుంది కదా అని మాట్లాడుతుంది. ఏంటమ్మా ఏమో గునుక్కుంటున్నావు? ఏంటి ఒక్కసారి అడుగుతోటి ఒప్పుకున్నానా? ఇప్పుడు నేను వద్దంటే మాత్రం వెళ్ళకుండా ఇంట్లోనే ఆగుతావా ఏంటి? ఆగవు కదా, గొడవ చేసైనా పోతావు. అందుకనే పో అని చెప్పిన. ఇక అబ్బో, అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఇది ఏదో వేషాలు ఎత్తాందని. అయినా నాకెందుకు, నన్నైతే మా ఇంటికి పంపిస్తాంది హజాల్. రాను బొంబైకి రాను, రాను నీ ఇంటికి రాను, రాను నేను అసలు రాను, రాను నీ ఇంటికి రాను. పోవే పోవే అత్త, నువ్వెక్కడన్నా పోయి సావే మరి నా వంట. ఏంటి శ్వేత ఏం అంటున్నావు, వినిపిస్తలేదు? అబ్బో, దీనికి ట్రైన్ పట్టదా ఏంది? ఏం లేదు అత్తయ్య, పోతానా. రానే వచ్చినావా? ఇప్పుడే నిషల్లో చెప్పింది మా అన్నయ్య అత్తాను నన్ను తోలుకపోని. కానీ అమ్మ నాయన అందరు మంచిగా ఉన్నారా? సరిత ఎట్లుంది, మంచిగా ఉన్నదా నీళ్ళు? అత్తమ్మ, మంచిగానే ఉన్నారు అందరూ. ఇక చెల్లెని పండగకి తోలుకపోదామని వచ్చిన. అయ్యో కూసోరా అదయ్య, ఇంతసేపు నిలబడుతావు. అది ఇప్పుడే లోపలికి పోయింది. పిట్ట కూసో. ఇంకేందయ్యా సంగతులు? ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు మాకు మరి? ఇక ఇన్ని రోజు చెప్పకుండా ఊకుంటానా అత్త? శ్వేత, మీ అన్నయ్య వచ్చాడు, ఇంకెంతసేపు? బయటికి రా. అరే వచ్చినారా అన్న? బట్టలు చదువుకుంటానా ఇప్పుడే, ఒక 5 నిమిషాలు ఆగు. ఏంది శ్వేత గట్లా మాట్లాడతాను? వచ్చినానికి ఇంత తిన్నన్న పెట్టవా? నెయ్యి పోదామంటాను. ఓ ఛాయను అన్నమో తినమని చెప్పాలి కానీ వస్తాను పోదామంటావు. ఏం మర్యాద లేదా నీకు అసలు? ఇదే నాలుడు మీ చెల్లెకి నేర్పించిన మర్యాద. ఇక దానికి ఏం తెలుసు అత్తమ్మ, అది చిన్నదేనాయే, దానికి ఇవన్నీ ఎడరికైతే. అయ్యో అత్తమ్మ, అట్లా అంటున్నాయింది. అన్నయ్య అన్నం తిన్నాకనే వెళ్దాం ఉండు. అవునత్తయ్య, మామయ్యేడు కనిపించడం లేడు. మామయ్యనా? ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళాడు. అన్నయ్య, అన్నం వేసుకురమ్మంటావా? ఇప్పుడు నాకేమీ వద్దులేరా, లేట్ అవుతుంది, వెళ్దాం పదా. ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి, చూసుకోవాలి. అయ్యో ఏంటి, కొంచెము తిన్నాక వెళ్తూలే అల్లుడు, ఇప్పుడే అయ్యేదేముంది? పనులు ఎప్పటికైనా చేసుకోవచ్చు, పోయినాకనైనా. లేదత్తమ్మ, కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. శ్వేత, రా శ్వేత, వెళ్దాం. అత్తమ్మ వెళ్తున్నాను, మీరు జాగ్రత్త. సరే కూడాలా, మంచిగా పోయిరామా నువ్వు. నాది నక్లీసు గొలుసు, నాది నక్లీసు గొలుసు, నీ పక్కన పడ్డాదో లేదు చూడరా పిల్ల, నాది నక్లీసు గొలుసు. అత్తమ్మ మస్తు వాడతాను కదా పాట. ఏదో గుర్తుకట్టే వాడతానా? సరే కానీ అత్తమ్మ, మా అమ్మ ఊకే ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసింది, పండగకి ఇంటికి రమ్మంటాంది, మరి పోతా. అయ్యో ఏంది సరిత, పోతా అంటాను. పండగకి ఇక్కడ ఉన్నావానే? అసలు ఇంటికి ఆడబిడ్డ వస్తుంది, నువ్వు పోతే ఎట్లనే? నీ ఇంటికి నీ బిడ్డ రావచ్చు కానీ నా ఇంటికి నేను పోవద్దానే? అట్లెట్లా అంటాను? ఇక ఏ పండగకు ఈ మధ్యలో సక్క పోతేనే లేను, రారాజు బిడ్డ అని అది ఊకే పదే ఫోన్ చేసి అడుగుతుంది. ఇక పోనన్నా పోతా అనుకుంటానా. అబ్బో, పండగకు ఇంట్లో మస్తు పని ఉంటుంది, ఇది పోతే ఇంట్లో ఎవరు చేయాలి? ఏం పోతావే? శ్వేత వస్తుంది, మళ్ళా ఒక్కదానికి బోర్ కొడుతుంది. నువ్వు ఇంటే అటో ఇటో ముచ్చట పెట్టుకుంటా పండుగ మంచిగా సరదాగా అవుతుంది. పోయి ఏం చేస్తావే, ఉండు. అబ్బో, నీ వేషాలన్నీ
తెలిసే బర్రదానా. నువ్వెందుకు కొనిస్తావు అయినా నన్ను? అయినా పండగ కోసం ఉన్నావంటారా ఏమన్నా? నీ బిడ్డ వస్తే ఇంట్లో బండెడ్ షాకిరి ఉంటుంది పండగ, కానీ పండగకి పని చేపించుకోవడానికి ఉండంటాను. సరే తీయత్తమ్మా, ఉంటా. ఇక దానికి ఫోన్ చేసి రానని చెప్తా మరి. మమ్మీ ఎట్లున్నావు మమ్మీ? మంచిగా బిడ్డ, నా బంగారు తల్లి మంచిగానే ఉన్నావా? నువ్వెట్లున్నావు? వదినే బాగున్నావా? బాగున్నా శ్వేత, నువ్వు బాగున్నావా? ఇప్పుడే వస్తున్నావా? అవును వదినే, ఇప్పుడే వచ్చా. అవును బిడ్డ, ఏందో గింత బక్కయ్యానో తింటలేవానే? ఈడ ఉన్నప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లయినావు? ఏం చేయాలమ్మా, ఇంట్లో పని మొత్తం నేనే చేస్తాను. గింతనన్న ఆసరైతే లేదు మా అత్తమ్మ. ఇక బట్టలు కాకపోతే మంచిగా లావు అవుతానైంది. బండర్ సాగు చేయాల్సి వస్తుంది. అప్పు నువ్వు చిన్నదాని కాదు కదనే, ఇంట్లో పనులే ఉండే నువ్వు పని చేస్తున్నావా? చెప్పడానికి కొంచెం అన్న ఏమనిపించలేదా నీకు? అవ్వ బిడ్డలు మంచిగా ఉన్నారు. ఏం బక్క అయింది ఆయన? ఇది బక్క అయింది అంటాను, బండ్రాతు లెక్కుంటాను. ఇదంటే బక్క అయిందంట. చూస్తే నవ్వుతారు, ఇన్నోళ్ళు కూడా నవ్వుతారు. అరే అనిలు, పోయి చెల్లకి ఇష్టం కదా మటను తలకాయ కూర పట్టుకొని రా. అన్నయ్య, ఒకవేళ బేజా దొరికితే బేజా కూడా పట్టుకొని రా. చాలా రోజులు అవుతుంది తిని. అబ్బో, బేజా ఒకటి చాలానే, అసలు మొత్తం గొర్రె తీసుకొస్తే అయిపోతుంది కదా. మంచిగా ఉన్నారా మీరు? ఎప్పుడు తిండి గోలే మీకైతే. పోరా జల్దీ రేపు తెత్తే వంట చేస్తుంది. పాప ఉన్న బిడ్డ ఇంట్లో ఏం తిన్నదో ఏమాతారింటి దగ్గర. అంతేనే బర్రెలక్క, నీ బిడ్డ ఎందుకు తింటుందాడా? వాళ్ళు ఉపాసం అన్న పెడతారు, అది తినందుకు ఇట్లా బర్రె లెక్క అయింది కదానే. నువ్వు బర్రెవి, అదో దుడ్డ పిల్ల. మంచిగా సరిపోయిలే. తింటలేదు ఏం తింటారా అని. మరి ఈడ నాకేం పెడతారే? ఎప్పుడన్నా చక్కగా తిండి పెట్టిరానే నాకు? మీరే మొత్తం తింటారు, అడుక్కున్నది నాకైతుంది. సరే అమ్మా, ఇప్పుడే పోయి తీసుకొని వస్తా, మీరు మాట్లాడుకోండి. జల్దీ దానికి ఫ్రిడ్జ్ లో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి ఎవరి కూర తెచ్చేలోపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు ఇట్లా కట్ చేసుకోపో. మళ్ళా వాడు వచ్చినాక కట్ చేసి కొయ్యాలంటే లేట్ అవుతుంది. పోపో, వాడు వచ్చే వరకు అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోపో. సరే తీయత్తమ్మా, చేసుకుంటా. నేను చేసుకోకపోతే మీరు అన్న చేస్తారా ఏందొచ్చి? అట్లా అంటావేంది? ఇప్పుడు అదేమన్నా ముద్దులే మోసడా ఏంది? 2 ఉల్లిగడ్డలు కోయడానికి బాగా మాట్లాడతాను. మొద్దులు మోసడం, మరి మొద్దులు మోసడు కాదు కదనే. మరి నువ్వు కొత్తేంది నన్ను అంటాను? సరే తీయత్తమ్మా, కొత్త. ఇంకేంటి బిడ్డ విశేషాలు? నీ అత్త మంచిగా చూసుకుంటుందా అని? అదేం మనిషి అమ్మ, అసలు అదేం చక్కగా చూసుకుంటుంది. వారానికి 4-5 చుట్టాలే వస్తారు, వాళ్ళకి వంట చేసి పెట్టుడు. అబ్బో, నాకు తీర్పారైతుంది. మరి ఇంత పని ఆసరవుతుందా అంటే అట్లా కూడా పని ఆసర కాదు. ఏమైనా సోఫాలో కూర్చుంటుంది, లేకపోతే పోయి వంటది, ఆర్డర్లు ఎత్తుంది. మినిస్టర్ అమ్మ ఆర్డర్లు ఎత్తుంది కాదు. ఇంకా ఇంతనన్నా ఆసర కాదానే బిడ్డ? అదేం మనిషి అసలు? అది ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటుంది వచ్చిన వాళ్ళతోటి. దానికి ఈ పని చేయాలి అది ఇది అని ఉంటుందా? సోయి ఉన్నా కదా, నేనే చేస్తా కదా అని ఊపుకుంటుంది. మళ్ళా పైనుంచి దానికి పని రాదు పాట రాదని చెప్తుంది వచ్చిన వాళ్ళందరికీ. దానికి పెద్ద బాగా పని వచ్చినట్టు, అది చేసేలుగా పెట్టినట్టు. అబ్బా నాయ బిడ్డ, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్త సంగతి నేను మంచిగా చెప్తా కానీ నాకు మన ఇంటికి వస్తేనే కట్టు నిద్ర ఉంటుంది, కడుపు నిండా తింటానే. ఆడ ఏం సంతోషంగా ఉండ. ఇక్కడ మీరు మంచిగా చూసుకుంటారు నన్ను. అమ్మ అమ్మే అత్త అత్తే, అమ్మ చూసుకున్నట్టు చూసుకుంటారా బిడ్డ పిల్లల్ని? దానికి నువ్వేమన్నా కూతురు అయింది, అదెందుకు చూసుకుంటావే? నా బిడ్డ నాకు ముద్దు. ఇదిగో శ్వేత, వాటర్ తాగు. థ్యాంక్ యూ వదినే. ఈ పోరాడు అట్టే పోయిండే, ఇంకా రాలేదు. ఇంకెప్పుడు తెస్తాడు, ఇంకెప్పుడు అండాలి? అబ్బో, దీనికి బాగుతలేదు. పోయినాడు తీసుకొని రావాలన్నా వద్దానే? ఇంకెప్పుడు వస్తాడు అంటే ఉరికొస్తాడా ఏందిగా? అమ్మ, నేను వెళ్ళి కాసేపు పడుకుంటానే, నిద్ర వస్తుంది. అసలు అక్కడ సరిగ్గా నిద్ర పోలేదు. సరే పో బిడ్డ, పోయిరా అనుకోపోయిగా. ఏ నిమ్మ తోట వనములో జోరు దప్పుల దరువులో రార ముద్దుల మావయ్య
సంగతి? పొద్దున్న నుంచి ఒకటే పాటలు పాడతాను. ఏం లేదు, నా బిడ్డ వచ్చింది కదా, కొంచెం సంబరం అవుతుంది నాకు. ఆయనతో సచ్చావు గారి సంతోషంతో నా ఇంటికి పంపించమంటే నన్ను అయితే పంపించినావా అని? నీ బిడ్డ లెక్క నేను కాదా? నేను దాన్నో రకం చూస్తావు, నన్నో రకం చూస్తావు. పాడుకో కానీ మరి ఆయన మటన్ గిట్లా తీసుకొచ్చిండు, ఎట్లా వండాలి? మటన్ మంచిగా ఫ్రై చేయి. ఆ తలకాయ కూర ఏమున్నా తలకాయ మంచిగా పులుసు పెట్టు, దానికి చాలా ఇష్టము. మంచిగా కుదరాలనే మరి పులుసు, అది అటు ఇటు అయితే అసలుకే తినదు నా బిడ్డ. ఇక బేజా ఫ్రై చేసి పెట్టు అంతే. ఇంత బగారన్నం వెయ్యి, ఉత్తన్నం రోజు తింటూనే ఉంటుంది. అబ్బో దీని ఆర్డర్లు తగలేయ్యా. సరే తీయత్తమ్మా. కాదే బండదానా, మొన్న నాకు చికెన్ తినబుద్ధి అవుతుందని చికెన్ తెమ్మంటే పైసలు ఏడున్నాయే. చేసిన సంసారం అంతా ఇట్లా ఇవి తినడానికి అవి తినడానికి కూడా ఎత్తే ఏం వెనకేసుకుంటారే అని మాట్లాడినావు. ఇప్పుడు వెనకకేసుకుంటారా నా పైసలు? ఇప్పుడు ఇట్లా కలిసి ఎత్తేం లేదా ఇక? దొంగ మొహం దానా. మరి గిన్నె వంటలు ఒక్కదాయే ఎట్లా ఎత్తది? ఇంతంత ఆసరం ఇద్దామని మా అత్తకు గింతనన్నా లేనే లేదు. నేను ఒక్కదానే వేసుకోవాలంట. నేను చేసి పెడితే మంచిగా కూర్చుండే తింటారు. ఏం పను ఇంకా వాళ్ళకి? చేసి పెడితే ఎంతసేపు అయినా తినుకుంటుంటారు. వీళ్ళ మొహాలు మండ. ఇంటి నిండా పని మనుషులే ఉంటారు. నేను పని చేస్తానా అని వాగుతుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఏం పని చేస్తుంది అసలు ఇదాడ? నోరుప్పితే అబద్ధాలే దానికైతే. అబ్బో సరితవ్వా ఉన్నావా ఇంట్లో? ఉన్నా వస్తానా. ఓ నువ్వా పద్మక్క, అయింది గిట వచ్చినావు? ఏం లేదు, మొన్న కొత్త చీర ఉన్నది, జాకెట్ కుట్టాలన్నావు కదా, మరి ఇత్తవేమో పోయి కుడతా అని వచ్చిన తీసుకోదామని. బాగున్నా పద్మావతిని? ఈ మధ్యలో కనిపిస్తూనే లేవు. బాగున్నారా శ్వేత? ఎప్పుడు వచ్చినావురో ఇంటికి? ఇవాళ పొద్దున్నే వచ్చిన, అన్న తీసుకొని వచ్చిండు పండగ కానీ. ఓ సరిత చీర తెస్తావా మరి? తీసుకొని పోతా ఇక. ఏం చీర వదినే? ఇగో మొన్న అన్న ఒకటి చీర తీసుకున్నారు రా పండగ కానీ, ఇక అది జాకెట్లు కుట్టిద్దామని మొన్న చెప్పినా ఇక తీసుకోవద్దానని వచ్చింది. తీసుకొస్తుండు పద్మక్క, తీసుకోదు. ఇగో పద్మక్క చీర తొందరగా కుట్టి మరి పండగ వరకు 2 రోజులు ఉన్నది మరి. వదినే చీర సూపర్ ఉన్నది. ఎంత అయింది? ఎంత శ్వేత? ఒక 2000 అయినాయి. వదినే నేను ఈ చీర తీసుకుంటాను ప్లీజ్ వదినే, నాకు చాలా నచ్చింది, నాకు కావాలి ఇది. అయిందా? అయిపోయింది. ఏమున్నది? అయ్యో అది మీ అన్న చాలా ఇష్టంతో కొనిచ్చిండు నాకు, ఏమనుకోకు శ్వేత. పద్మక్క మరి 2 రోజులే ఉన్నది, ఇక నీ చేతిలో పెడతానా. ఈ 2 రోజులలో జాకెట్ కుట్టి మరి పండగకి కట్టుకోవాలి, ఇక నీకే తెలియాలి. ఊకో సరిత, 2 రోజులలో గుట్టిస్తా కానీ. సరే పోతాన్నామా మరి. అయ్యో ఏమైంది శ్వేత అలా ఉన్నావు? ఏం లేదులే, వెళ్తున్నా ఇంట్లోకి. అబ్బో ఇప్పుడు దీనికి నేను చీర ఇయ్యనన్నా అని కోపము. ఏమైంది బిడ్డ గట్లున్నావు? అమ్మ వదినకి అన్నయ్య చీర కొనిచ్చిందంట, చాలా బాగుంది. నాకు ఈ వదిన అంటే నాకు అసలు ఇవ్వలేదు. నాకు చాలా ఇష్టంతో కొనిచ్చిండు, నేను ఇయ్య అన్నది. అవునా బిడ్డ? ఇప్పుడే అడుగుతుందాన్ని. ఏమే సరిత నీ చీర దానికి నచ్చిందంట, ఇస్తే ఏం పోయింది? ఏదో ఇష్టపడి అడిగింది, అది నీకు ఇంకో చీర కొనియకపోతున్నా ఏంది? మొత్తం చీరలకే అయినట్టు చేస్తాను. అయ్యో అత్త మాటలంటారు ఎందుకు? అనిలు నాకు చాలా ఇష్టంతో కొనిచ్చిండు, అందుకు ఆ చీర ఇయ్యనన్నా. ఇంత ముందుకు అట్లా ఎన్ని చీరలు ఇయ్యలేదు. అబ్బో ఆయన ఈ మధ్యలో ఆ చీరలకు ఉన్నంత విలువ మనుషులకి ఏడున్నది. పో అమ్మ పో. అబ్బో మీరు మస్తున్నారే, ఇంత ముందుకు గన్నిసార్లు నాకు నచ్చిన చీరలన్నీ దానికే ఇచ్చినావు. నేను అప్పుడు ఏమన్నా అన్నానే? అప్పుడు హిహి అనుకుంటా నవ్వినవు. ఇప్పుడు ఒక్క చీర అన్నందుకు గిన్నె మాట్లాడతానవేంది? దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు, అట్లనే కామెంట్ బాక్స్ లో వీడియో ఎలా ఉందో చెప్పండి. దోస్తులు వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. దోస్తులు ఇక ఉంటాము, సెలవు, బాయ్ దోస్తులు. హ్యాపీ దివాళీ టు ఆల్.